మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉటావుటిన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి ఏజీ ఆసుపత్రికి వచ్చారు. కుటుంబ సభ్యులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా రామ్మూర్తి నాయుడుతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆసుపత్రి దగ్గర ఇంకా మృతదేహం ఉంది. ఈ సాయంత్రం నారావారిపల్లికి తీసుకెళ్లిపోతున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. ఏజ్ గోపి, ఆసుపత్రి దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మనం చూసుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి అయితే ఆ తర్వాత ఒక విషాద ఛాయలు అయితే నారా కుటుంబంలో అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి ప్రతి ఒక్క కంటి నిండా నీరైతే కావడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు. ఆ రామ్మూర్తి నాయుడు, నారా చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు ఎవరైతే ఉన్నారో రామ్మూర్తి నాయుడు గారు అయితే ఈరోజు ఉదయం వరకు అయితే నాకైతే కొంచెం బాగా సీరియస్ ఉందని అందరికైతే ప్రచారం జరిగింది. బట్ ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో అయితే ఆయన మరణించడం అయితే జరిగింది. సో ఈ మరణ వార్త విన్న తర్వాత నారా లోకేష్ గారు అమరావతి నుంచి హుటాహుటిన బయలుదేరి ఆ హైదరాబాద్ ఏజీఎం హాస్పిటల్కి అయితే తరలి రావడం జరిగింది. గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే ఆయన తరలి రావడం జరిగింది. సో ఈ హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు, ఎమ్మెల్సీలు, నాయకులు చాలా మంది అయితే ఈ హాస్పిటల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే అక్కడైతే చాలా తీవ్ర ఉద్రిక్త అయితే నెలకొంది. ఎందుకంటే ఆయన ఒక చంద్రగిరి నారావారిపల్లికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా మన 1994 నుంచి 1999 వరకు ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచిన విషయం అందరూ తెలిసిన విషయమే. సో అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన టైంలో చాలా మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆయనకి చాలా సంబంధం అయితే ఉంది, వాళ్ళతో మంచి ర్యాప్ ఉంది కాబట్టి సో వాళ్ళందరూ అయితే ఈరోజు హాస్పిటల్కి అయితే ఆయన చివరి చూపడానికి అయితే చాలా మంది తరలి రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్ దగ్గర అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో చాలా ఉద్రిక్తత అయితే హాస్పిటల్ దగ్గర ఉంది. వాళ్ళ కుటుంబంలో కూడా చాలా విషాద ఛాయలు అయితే అలుపుకుంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓకే, ప్రస్తుతం నారావారిపల్లిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే కూడా కాబట్టి. ఏంటి నారావారిపల్లి నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటి ప్రజెంట్? అవును, మనం చూసుకోవచ్చు. ఆయన వచ్చరికి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఓవరాల్ గా మనం మినిస్టర్ అయితే డెఫినెట్ గా ఆయనకి అధికార లంచనాలతో ఆయన్ని చనిపోయేటప్పుడు అయితే అధికార లంచనాలతో అయితే ఉంటుంది. బట్ ఈయన ఎమ్మెల్యే అయినా సరే, బట్ సీఎం తమ్ముడు కాబట్టి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఈయన కూడా నారావారిపల్లిలో రేపు ఉదయం అనగా రేపు మధ్యాహ్నం 11:30-12 గంటల సమయంలో ఈయన కూడా అధికార లాంఛనాలతో గన్ ఫైర్ మధ్యలో రేపైతే నివాళులు అయితే అర్పిస్తున్నారు. రేపు మధ్యాహ్నం అయితే. ఓకే, ఇంకొకటి నారావారిపల్లిలో స్వగ్రామంలో విషాద ఛాయలు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు తమ్ముడి మరణంతో శోకచంద్రంలో మునిగిపోయారు చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు కూడా. లోకేష్ గారు కూడా ఉదయం నుంచి ఆసుపత్రి దగ్గర ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొన్నాళ్ళ నుంచి రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం అదే విధంగా ఉంది. న్యూరో సమస్యలతో ఆయన బాధపడుతూ ఉన్నారు. ఇంటికే పరిమితమైన పరిస్థితి ఉంది. ఆయన గురించి ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలు, ఎందుకంటే వారి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి సోదరుడిగా ఉన్నాడు కాబట్టి అతని గురించి ఏమనుకుంటున్నారు, ఆయన ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కావచ్చు, పర్సనల్గా ప్రజలతో ఎలాంటి అనుబంధం ఉండేది, ఈ విషయాల గురించి ఏం చెప్తున్నారు అక్కడ స్థానిక ప్రజలు? అంటే మనం చూసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ చంద్రబాబు గారిని చూసుకొని అంటే వాళ్ళ తమ్ముడికి ఇద్దరు అండ్ రామలక్ష్మణ్ లాగా మంచి పేరు ఉండేదని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. చంద్రగిరి ఎవరైతే ప్రజలందరూ వాళ్ళ కుటుంబ సభ్యులుగా అయితే భావించడం జరుగుతుంది. కుప్పం కావచ్చు, లేకపోతే చంద్రగిరి ప్రజలందరూ చంద్రబాబు గారిని, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారి ఇద్దరిని, రామ్మూర్తి నాయుడు గారిని ఇద్దరిని ఒక రామలక్ష్మణ్ లాగా చూసేవాళ్ళు. 1999లో కూడా ఆయన రెండోసారి పోటీ చేసినప్పుడు కూడా ఓడిపోయినా సరే దాదాపు 80,000 ఓట్లు అయితే ఆయనకి పడ్డాయి. అప్పుడు కూడా అంతే. ఎంత ప్రజాదరణ ఉంటే ఇప్పుడు ఆయన చూడటానికి, చివరి చూడటానికి కూడా చాలా మంది ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి చాలా మంది జనం అయితే తరలి రావడం జరిగింది. అదేవిధంగా మనకు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నారావారిపల్లిలో అయితే ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికే దాదాపు వేల సంఖ్యలో అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే జనాలు గుమిగూడి ఆయన చివరి చూపు చూడడానికి అయితే వేల సంఖ్యలో అయితే ప్రజలు పాల్గొని ఆయనకైతే రేపైతే అంత్యక్రియలు చేయబోతున్నారు. ఇంకోటి మనం చూసుకోవచ్చు. ఆయన ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఎన్నో మంచి పనులు చేశారని ఆయనకు మంచి పేరు ఉంది. రీసెంట్ గానే వాళ్ళ కొడుకు నారా రోహిత్కి అయితే ఎంగేజ్మెంట్ అవ్వడం జరిగింది. సో ఈ ఎంగేజ్మెంట్ సమయంలో కూడా ఆయన పెద్దగా పాల్గొనలేనట్టుగా, సో ఆ ఎంగేజ్మెంట్ కూడా దగ్గరుండి నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా దగ్గరుండి నారా లోకేష్, అదేవిధంగా బ్రాహ్మణి దగ్గరుండి చూసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా భువనేశ్వరి గారు కూడా ఈ ఎంగేజ్మెంట్ దగ్గరుండి చేపించినట్టు మనకి రీసెంట్ టైమ్స్ మనకి చూసే ఉంటాము. ఆ ఫొటోస్ కూడా వాళ్ళందరూ దగ్గరుండి చేసినట్టు మనకి తెలుస్తుంది. సో గత కొన్ని రోజుల నుంచి ఈయనకి ఒక న్యూరో సంబంధించిన వ్యాధితో చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్టు తెలుస్తుంది. గత 2 నెలల నుంచి ఆయన ఇదే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. సో ఎట్టకేలకైతే ఈరోజు అయితే ఉదయం అయితే ఆయన అయితే చనిపోవడం జరిగింది. నారావారి కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలుముకోవడం జరిగింది. రామ్మూర్తి నాయుడు గారిని చూడడానికి నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, కార్యకర్తలు వీళ్ళే కాకుండా సినీ సెలబ్రిటీల నుంచి కూడా మంచు విష్ణు, అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ రోజు ఏజీ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది గచ్చిబౌలిలో.
సో ఇంకా చాలా మంది అయితే సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. సో ఎనీవే బట్ ఆయనకైతే మనం మనశ్శాంతి, ఆయనకి ఓం శాంతి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రజలకి చాలా మంచి చేసిన వ్యక్తి రామ్మూర్తి నాయుడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ. గోపి, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఏజీ ఆసుపత్రి దగ్గరికి వచ్చినటువంటి ప్రముఖులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరెవరు వచ్చారు, అక్కడ ఈయన గురించి ఏమన్నా మాట్లాడారా? రామ్మూర్తి నాయుడు గారితో ఎలాంటి అనుబంధం ఉండేది, వారి గురించి ఏమన్నా చెప్పడం జరిగింది? ఎవరన్నా స్పందించారా? అవును, వాళ్ళు చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులైతే చాలా వరకు స్పందించడం జరిగింది. రామ్మూర్తి నాయుడు గారు ఆయన వ్యవహార శైలి కానీ లేకపోతే ప్రజలతో వాళ్ళకున్న అనుబంధం సంబంధం కానీ చాలా బాగుంటుంది. మాకు ఏ సమస్య వచ్చినా సరే మేము డెఫినెట్ గా రామ్మూర్తి నాయుడు దగ్గరికి వెళ్తే ఆ సమస్య తీరిపోతుంది అన్నట్టుగా ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేసేవారంట ఒకప్పుడు. సో ఆ ప్రజలకి అదేవిధంగా నాయకులకి మధ్య ఒక మంచి ర్యాపో కలిగింది ఉందంటే అది రామ్మూర్తి నాయుడు గారితోనే ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సేమ్ అలాగే చెప్తున్నారు. రామ్మూర్తి నాయుడు గారు చాలా మంచి వ్యక్తి, అదేవిధంగా ఇంత తక్కువ సమయంలో ఆయన మా ముందు లేడనే ఆలోచన కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఓకే గోపి, ఇంకొక విషయం, నారా రామ్మూర్తి నాయుడు కొంత మొండిఘటం అని చెప్పి చెప్తా ఉంటారు. ఎందుకంటే ఒకసారి చరిత్ర తెలిసిన వాళ్ళు గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారితో కొంత విభేదించి బయటికి రావటం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం, మళ్ళీ కొన్ని రోజులకే అక్కడి నుంచి మళ్ళీ అన్న దగ్గరికి రావటం, ఇదంతా చూసిన వాళ్ళు ఏదైనా అనుకుంటే అది వెంటనే చేసేయాలనుకుంటారు. అలాంటి స్వభావం ఉన్న వ్యక్తి అని చెప్తూ ఉంటారు. సో పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకుంటే గతం గురించి ఎవరన్నా ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా రామ్మూర్తి నాయుడు? అంటే ఒకటి వాళ్ళు పర్సనల్ విషయాలు అంటే కుటుంబ సభ్యులు ఇప్పుడు మనం అంటే ఇది టైం కాదు, బట్ ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు మనం చూసుకోవచ్చు. అంటే ఇంటికి గెలిచి రచ్చగలిచేయాలన్నట్టుగా మనం చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ చెల్లి షర్మిలాకి మధ్య ఉన్న ఏదైతే వాగ్వాదం ఉందో సేమ్ ఇలాంటివి ఇంట్లో సెటిల్మెంట్ అయిపోవాలి తప్ప ఇట్లా ఆ రచ్చ దాకా రాకూడదు అన్నట్టుగా చంద్రబాబు గారు అదేవిధంగా రామ్మూర్తి నాయుడు గారు ఒకప్పుడు సేమ్ ఇలానే జరిగింది. బట్ ఎనీవే వాళ్ళిద్దరు అర్థం చేసుకుని మరలా కలిసి అన్నదమ్ముడు రామలక్ష్మణ గారు ఎప్పుడైనా సరే కలిసి ఉంటారు. అన్న మీదకి ఎవరైనా వస్తా ఉంటుంటే అడ్డుకొని లక్ష్మణులాగా ఆయన వెంట నిలబడుతున్నట్టుగా ఆయన మంచి పేరుంది వాళ్ళు. సో అప్పుడు మొండిగట్టమే కాదనట్లే, బట్ చాలా మంది ప్రజలకి అదేవిధంగా ఇంటి ఎవరైతే నారా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో సో ఆయన గురించి అయితే చాలా మంచిగా చెప్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఎంత ప్రేమ ఉంటే ఈ రోజు మహారాష్ట్రలో పర్యటనను విడిచిపెట్టి హుటాహుటిన బయలుదేరి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అయితే ఆయన చూడటానికి అయితే హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్కి అయితే తరలి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు మనం. గోపి, నారా రామ్మూర్తి నాయుడు మృతదేహం ఎన్ని గంటలకి నారావారిపల్లికి చేరుకుంటుంది? ఈ రాత్రి బయలుదేరే పరిస్థితి ఏమైనా ఉందా? ఏమని చెప్తున్నారు అక్కడ వైద్యులు? అవును, వాళ్ళు ఆల్రెడీ మృతదేహాన్ని అయితే తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక్కడ. సో నాకు తెలిసి అయితే అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చిన కొంతమేర సమాచారం అయితే ఏంటంటే ఈ రోజు 1 గంట కల్లా నారావారిపల్లికి మృతదేహాన్ని చేర్చే ఏర్పాట్లు అయితే ఇక్కడైతే చేస్తున్నారు. అదేవిధంగా రేపు ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే రేపు ఈవినింగ్ 4 గంటల సమయంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే గోపి, మరింత సమాచారం కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ.